ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 9వ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం 10 గంటలకల్లా 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. మరి అంతేకాకుండా రేపటి రోజున ఈ వ్యక్తి ద్వారా అదృష్టము అనేది మీ వశం కాబోతుంది. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, మీకు రాబోయేటువంటి ఆ యొక్క 3 శుభవార్తలు ఏమిటి, మీకు రాబోయేటువంటి ఆ యొక్క అదృష్టము అనేది మీకు ఏ విధంగా ఉండబోతుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడున్నా ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన గురుగారిని అయితే చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, ఎత్తగుడుల మధ్య ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఇటువంటి ఏ సమస్యకైనా మన గురువుగారి దగ్గర అయితే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో మన గురుగారు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలండి. గురువుగారిచే చాలామంది అయితే లబ్ధి పొంది ఉన్నారండి. మేము కూడా మాకున్నటువంటి సమస్యల నుండి గురువుగారి చేనే మంచి పరిష్కార మార్గాన్ని అయితే తెలుసుకోగలిగాము. ఒక్కసారి ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి అయితే మీరు కూడా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రాశిచక్రంలోని 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క సింహరాశి అధిపతి సూర్య భగవానుడు. ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పాలండి. వీరికి తెలివితేటలు, ధైర్యం అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరు. బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయము అనేది ఎంచుకుంటారు. వీరికి కొంచెం కంగారు అనేది కూడా చాలా అధికంగానే ఉంటుందండి. ప్రతి చిన్న విషయానికి కూడా అధికంగా కంగారు పడుతూ ఉంటారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారండి. ఇప్పటి వరకు వీరి యొక్క జీవితంలో ఎన్నో కష్టాలను, బాధలను పడుతూ వచ్చారు. ఎన్నో కోల్పోయారు కూడాను. వీరి యొక్క జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. వీరికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు, బాధ్యతలు కూడా చాలా అధికంగా ఉంటాయండి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి రేపటి రోజున మంచి జీవితం అనేది ఉండబోతుంది. అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కుజగ్రహం యొక్క అదృష్టము అనేది, అంటే కుజగ్రహం వల్ల అదృష్టము అనేది వీరికి అనుకూలంగా ఉండబోతుంది. అంటే కుజుడి యొక్క అనుగ్రహం వీరిపైన అధికంగా ఉండబోతుంది. వల్ల ఏ పని చేసినా వీరికి మంచి లాభాలు అయితే వస్తాయి. అంతేకాకుండా కష్టాల నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి అవుతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారండి. జీవితంలో కొన్ని అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీకు పట్టినటువంటి దరిద్రం రేపటితో తొలగిపోబోతుందండి. మీ యొక్క ఆదాయం కూడా అధికంగా పెరుగుతుంది. అయితే ఈ యొక్క రాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలను అసలు మాట్లాడరు. మీరు ఎవరికి కూడా మోసము అనేది చేయరండి. వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయము అనేది చేయరు. అయినా రేపటి రోజున కాలము అనేది మీకు కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు పొందుకోబోతున్నారు అని చెప్పాలండి. అయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అదృష్టము అనేది వీరికి వరించబోతుంది. కుటుంబంలో నుండి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మీరు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి భవిష్యత్తు అనేది రేపటి రోజున కలగబోతుందండి. మీ యొక్క మంచి స్థాయికి అయితే మీరు చేరుకోబోతున్నారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు మీరు పడినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. వ్యాపారము అంతా కూడా బాగా నడుస్తుంది. డబ్బు ఎక్కువగా వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరి అంతేకాకుండా జీతాలు పెరుగుతాయి. ఎవరికైతే ఉద్యోగం కోసం నూతనంగా ఎదురు చూస్తూ ఉన్నారో రేపటి రోజున మంచి శుభవార్తను కూడా దీనికి సంబంధించి ఒక అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ యొక్క రాశి వారి చాలా జాలి గుణము అని చెప్పాలండి. ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టము వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు అని చెప్పాలండి. వీరికి కుటుంబం అంటే చాలా ఇష్టం. వారి కోసం ఏదైనా చేస్తారు. వారి యొక్క సంతోషమే వీరి యొక్క సంతోషంగా భావిస్తారు.
చేస్తారు. తల్లిదండ్రులను, భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అయితే వీరికి అయితే రేపటి రోజు ఒక దైవానుగ్రహం కూడా వీరిపైన అధికంగా ఉండబోతుందండి. దానివల్ల మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. మరి ఇంతకీ ఆ యొక్క దైవం ఎవరంటే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఆ యొక్క దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి వారేనండి. రేపటి రోజున ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహము అనేది వీరిపైన అధికంగా ఉండబోతుంది. మరి అంతేకాకుండా మీ ఇంట్లో కొలువై ఉంటాడండి. చాలాసార్లు మీ యొక్క గుమ్మం దాకా వచ్చి తిరిగి వెళ్ళిపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఎల్లవేళలా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఇక రేపటి రోజున మీ ఇంటిని అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకొని ఇంట్లో దుమ్ము ధూళి అనేది అసలు ఉండకూడదు. రేపటి రోజున మీ ఇంటిని అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకుని లక్ష్మీ నరసింహ స్వామివారికి పూజ అనేది చేయండి. దానివల్ల స్వామివారి యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టము అనేది కలుగుతుంది. అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా చెప్పాలి అంటే మీ యొక్క జీవితంకి తిరుగు అనేది ఉండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు ఎప్పుడు కూడా చూడనటువంటి డబ్బును అయితే చూడబోతున్నారు. మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. మీ ఇంటికి పట్టినటువంటి దరిద్రం రేపటితో తొలగిపోబోతుంది. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయండి. మరి అంతేకాకుండా రేపటి రోజున అనారోగ్య సమస్యలు అన్నిటినీ కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయి. ఆరోగ్యము అంతా కూడా బాగుంటుంది. కాబట్టి ఈ రేపటి రోజున స్వామివారిని అయితే ఖచ్చితంగా పూజించుకోండి. మరి ఇంత పెద్ద అదృష్టాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఒక్కసారి స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీకు కలిగిందంటే స్వామివారు మీ ఇంట్లో అడుగు పెడితే మీకు వచ్చిన అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు. కాబట్టి ఈ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ మీకు తోడుగా ఉంటాయి. మీకు ఎటువంటి ఆపద వచ్చినా కూడా ఒక్కసారి స్వామివారిని తలుచుకోండి, అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఎవరూ లేరు అని ఎప్పుడు కూడా అసలు బాధపడకండి. లక్ష్మీ నరసింహస్వామి ఉన్నంత వరకు మీకు ఎటువంటి లోటు అనేది కూడా జరగదు. ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక అంతున కాపాడుకునేటువంటి ఉంటారు. మీ శక్తి ఏంటో మీకు తెలియదు. ఎవరైనా ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేసుకోగలుగుతారండి. మీ వెంట ఒక పెద్ద దైవశక్తి అనేది ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. కాబట్టి మీ యొక్క జీవితంలో ఏం జరిగినా కానీ అంతా నా మంచికే అని అనుకోండి. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకండి. ఇక ఈ యొక్క రాశివారు చాలా అదృష్టవంతులని చెప్పడండి. ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా కానీ రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోబోతుంది. మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది ఖచ్చితంగా ఉండబోతుంది. అయితే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అయితే ఈ యొక్క చిన్న పరిహారాన్ని అయితే ఖచ్చితంగా మీరు చేయవలసి ఉంటుంది. దానివల్ల సంతానం కలుగుతుంది, పెళ్లి కూడా జరుగుతుంది. 5 గురువారాలు రావి చెట్టు దగ్గర దీపం అనేది వెలిగించి 18 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది, పెళ్లి కూడా జరుగుతుంది ఖచ్చితంగా. రేపటి రోజున ఈ 2 కోరికలు అయితే మీకు నెరవేరబోతున్నాయండి. మరి అంతేకాకుండా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీకు వీలైతే మూగజీవులకు ఆహారము అనేది దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ దూరం అయిపోతాయి. ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది. ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. మీ యొక్క జీవితంలో దరిద్రం అనేది రేపటితో తొలగిపోతుంది. అదృష్టం అంతా కూడా మీకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇక రేపటి రోజున మీరు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరైనా గొడవలు పడితే మధ్యలోకి వేస్తే అస్సలు వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. అలాగే మీ యొక్క సంపద విషయాలు కూడా ఎవరితో కూడా చెప్పుకోకండి. దానివల్ల మీ పైన కుళ్ళు అనేది అధికంగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే కొందరు అసలు ఊరవలేకపోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజున ఈ పేరు గల వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. R&P అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తూ ఉంది. మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరితో రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారము లేదంటే ఆదివారం మొదలు పెట్టుకోండి. దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు వచ్చేసి ఎరుపు రంగు బట్టలను అయితే అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగుల విషయానికి వస్తే ఆకుపచ్చ, పసుపు, నీలం, తెలుపు, గులాబీ
గులాబీ ఇవి మీకు కలిసి వచ్చిన అదృష్టపు రంగులు. మీకు కలిసి వచ్చిన అదృష్టపు సంఖ్యల విషయానికి వస్తే 1, 7, 8 ఇవి మీకు కలిసి వచ్చిన అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి. ఇక మీకు అయితే మీ యొక్క స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని ఎవరైతే మీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసుకుంటూ ఉంటారో అటువంటి వారికి పరిచయం అయితే చేస్తారు. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్థిరపడినటువంటి పేరు పొందినటువంటి వ్యాపారవేత్తలు ఈ రోజున పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించి మంచిదండి. మీ యొక్క పిల్లలు ఎక్కువ సమయాన్ని క్రీడల్లోనూ మరియు ఇతర బయట కార్యక్రమాల్లోనూ గడుపుతారు. ఇక వ్యక్తిగత బంధుత్వాలు అన్నిటినీ కూడా సున్నితంగాను ప్రమాదకరంగాను ఉంటాయండి. కొత్తవి నేర్చుకోవాలి అన్నా కూడా మీ యొక్క దృక్పథము అనేది బహు గొప్పదనే చెప్పాలండి. చిన్నప్పుడు మీరు చేసినటువంటి పనులు అన్నీ కూడా ఈ రోజున మళ్ళీ నెమరు వేసుకోగలుగుతారు. ఇక ఇటువంటివన్నీ కూడా తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇతరుల యొక్క జోక్యం ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామితో మీ యొక్క బంధాన్ని అంతా కూడా పాడు చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున కలగబోయేటువంటి శుభాశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ దేవతారాధన శుభకరమైనటువంటి ఫలితాలను అందిస్తుంది, ఏ నియమాలను పాటించాలి, పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.